మండే ఎప్పుడొస్తుంది అందరు అడుగుతారు. కానీ వచ్చిన రోజు మాత్రం సైలెన్స్గా ఉంటారు. ఎప్పుడైతే థై గ్యాప్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ మొదలవుతుందో అప్పుడే అందరి వారం మొదలవుతుంది. థై గ్యాప్ పాడ్కాస్ట్ కొత్త తెలుగు ఎపిసోడ్కి అందరికీ స్వాగతం. నేను మీ బీయింగ్ బ్రూట్. నాతో ఉంది బోగస్ నూగ్. పేర్లు మర్చిపోతారేమో, రాసి పెట్టుకోండి. బోగస్. ఎలా ఉన్నావు బోగస్? క్యారెక్టర్లో దిగిపోయి బాగా నిద్ర పెట్టేసా బ్రూట్. అదే మరి, ఇవాళ మనం ఏ మూవీది అయితే రివ్యూ చేస్తున్నామో ఆ రివ్యూ చేయడానికి మనం క్యారెక్టర్లో దిగాల్సిందే, తప్పదు. అర్థమైంది కదా? ఇంకా మొదలు పెట్టి ఇవాళ మనము రివ్యూ చేసే సినిమా టక్ జగదీష్. అమెజాన్ ప్రైమ్లో మొన్ననే లేదా థియేటర్లో లేదని ఉంది, గొడవైంది కదా. అయితే థియేటర్లో ఇచ్చిండు పోయి తర్వాత. అవునా? వస్తుందేమో తెలియదు, కానీ థియేటర్లో కూడా చూడొచ్చు. సో మొన్ననే రిలీజ్ అయిన టక్ జగదీష్ సినిమాని రివ్యూ చేయబోతున్నాము. సో మొదలుగా సినిమా చూడని వాళ్ళకి ఒక చిన్న సినాప్సిస్ లాగా, సమరీ లాగా ఇవ్వాలంటే, టక్ జగదీష్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని వాళ్ళు అన్నారు. మీరు అలా అనుకోకండి, ఫ్యామిలీ ఉంది కానీ ఎంటర్టైన్మెంట్ లేదు. సో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక భూదేవిపురం అన్న ఊరిలో ఒక ఫ్యామిలీ కథ ఇది. అందులో చిన్న కొడుకైన టక్ జగదీష్ కథ. టక్ జగదీష్ కథ కాదు, కానీ ఆ ఊర్లో ఉన్న ఒక కుటుంబం కథ. ఒక కుటుంబం కథ. అందులో టక్ జగదీష్ ఒక ఎన్నో కుటుంబాల కథలో టక్ జగదీష్ పోయి ఇరుక్కుంటూ ఉంటాడు. అదే పుల్లబడుతూ ఉంటాడు. అదే. సో ఈ ఊర్లో మీకు తెలిసినట్టే పొలాల మీద, ఇక ల్యాండ్ మీద, ఆస్తుల మీద బాగా గొడవ పెట్టుకుంటుంటారు అందరూ. సినిమా చూసినప్పుడల్లా ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళు తిండి తిప్పల గురించి ఎక్కువ మాట్లాడకుండా ఎక్కువ ఆస్తుల గురించి మాట్లాడుకుంటారు, వాటాల గురించి మాట్లాడుకుంటారు బాగా. కరెక్ట్. సినిమా స్టార్ట్ అవ్వడమే ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు గొడవ పెట్టుకొని చేతులు కాళ్ళు నరుకుతుంటే, ఒకటి తల ఒకటి చెయ్యి అలా నరుక్కుంటుంటే మీకు అనిపిస్తుంది అసలు వీళ్ళు ఎవరు, వీళ్ళు ఒక్కొక్కరికి ఏమవుతారు, వీళ్ళకి ఏంటి సంబంధం అని మీరు అనుకుంటారు. భయపడకండి, సినిమా ఎండ్ అయ్యేదాకా కూడా మీకు అదే డౌట్ ఉంటుంది. ఎవరైతే మీకు ఇంట్రడ్యూస్ అవుతారో సినిమాలో అసలు వీళ్ళందరూ ఎవరు, వీళ్ళు ఒక్కొక్కరికి ఏమవుతారు అని మీకు డౌట్ ఉంటుంది. కాదు, మధ్యలో తెలుస్తుంది. మధ్యలో కాదు, సెకండ్ హాఫ్ లో తెలుస్తుంది. సెకండ్ హాఫ్ బిగినింగ్ లోనే తెలిసిపోతుంది. అది కూడా మీరు బాగా కష్టపడి బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు వచ్చారు మొదలు అని. అప్పుడు మీకు తెలుస్తుంది. కానీ ఆ మొదలు మాత్రం ఎట్లుందంటే బోగస్, ఇదో జనరల్ తెలుగు సినిమా టెంప్లెట్ అయింది. ఫస్ట్ ఓపెనింగ్ సీన్ ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ ఉంటుంది. ఓ కొట్లాటలు అవుతాయి ఫ్యాక్షనిజం మూవీలలో. ఇప్పుడు ఇందిరా మూవీ ఉంది, ఒక పెద్ద ఫ్యాక్షనిస్ట్ సూపర్ హిట్ మూవీ స్టార్ట్ అవడమే ఓ నలుగురు నరుక్కొని చచ్చిపోతారు. నీకు అర్థమైపోతుంది, ఓహో ఇట్లా అయింది, పగలు ఇట్లా మొదలైనాయి అని కదా. ఇందులో కూడా ఇది చూడగానే ఓహో పగలు ఇట్లా మొదలవుతాయేమో, కానీ మరీ ఇద్దరు చిల్లర యాక్టర్లను తీసుకున్నారు ఏంది అని అనుకుంటాం. మెయిన్ క్యారెక్టర్ కట్ చేసి టక్ చేసి మూవీ టైటిల్ అంతా పోయి నెక్స్ట్ డేనే మొదలైపోతుంది స్టోరీ. నువ్వు వెయిట్ చేస్తూ ఉంటావు 15 ఏళ్ల తర్వాత, 25 ఏళ్ల తర్వాత, కానీ అట్లా ఉండదు. జస్ట్ 24 hours లేటర్ ఊరంతా అందరూ ఎంత చక్కగా ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటారు. అది నాకు ఒళ్ళు మండింది. మొదటి ఒళ్ళు మంట. ఫ్లాష్ బ్యాక్ స్టైల్లో చూపించి ఫ్లాష్ బ్యాకే లేదు ఈ సినిమాలో. ఉన్న వాళ్ళ పేర్లు నాకు ఎక్కువ తెలీదు, గుర్తులేవు. జగవతి బాబు ఒకటి తెలుసు, ఇంకా నాసర్ తెలుసు. నాసర్ యాజ్ యూజువల్ పిల్లర్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అంతే. ఇంకా నాకు తెలిసి రఘువరన్ వైఫ్ ఉంది మూవీలో, ఆమెకు డైలాగ్ లేవు కానీ మూవీలో ఉందంతే. ఇంకో నరేష్ ఉన్నాడు, ఇంకా 2-3 ఉన్నారు అటు ఇటు. హీరోయిన్ వచ్చి రితు వర్మ. అవునా? అవును, నాకు అది తెలియదు, ఆమె పేరు తెలియదు. అంటే ఆమె తెలుసు కానీ నాకు ఆమె పేరు తెలియదు. ఆమె పెళ్లి చూపుల హీరోయిన్ కదా. అవును, పెళ్లి చూపుల హీరోయిన్. ఓకే, పెళ్లి చూపుల హీరోయిన్ యాక్టరెస్. ఇంకా హీరోయిన్ వాళ్ళ నాన్న ఎవరో ఉంటారు, అది కూడా మర్చిపోయినా నేను. మంచిది కాదు, ఈయన సారీ నాకు ఆయన పేరు తెలియదు యాక్చువల్గా. నాకు కూడా తెలియదు కానీ ఫేమస్ కమీడియన్ ఆయన, రాజ్బాబు కొడుకు. రాజ్బాబు కొడుకు ఆయన కూడా పెద్దగా డైలాగులు ఉండవు, జస్ట్ అలా అలా వచ్చిపోతూ ఉంటాడు. ఇకపోతే ఇంకో ఈ మధ్య కాలంలో రేజ్ అవుతున్న యాక్టర్ మిస్టర్ అయ్యర్, ఆయన పేరు ఫస్ట్ పేరు తెలియదు. ఆయన కొన్ని చాలా మంచి మంచి మూవీలు తీశాడు. అండ్ హీ ప్లేడ్
ఆయన యాక్టింగ్ నచ్చుతుంది నాకు. ఏ క్యారెక్టర్ చేశారు? ఎంఆర్ఓగా వస్తాడు కదా ఫస్ట్ ఎవరైతే అర్థమైంది. ఆయన ఈ గుడ్ యాక్టర్, ఆయన కూడా పెద్దగా రోల్ లేదు. ఇక పోతే హీరో వచ్చేసి జగదీష్ ఎక్కువ మాట్లాడాడు అసలు, అంటే బాగా మాట్లాడతాడు కానీ మనం వినబడదు అసలు. అది వచ్చిన సమస్య జగదీష్ ఎంత కోపం వచ్చినా, ఎంత ప్రేమ వచ్చినా, ఎంత నవ్వు వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత దొడ్డికొచ్చినా, ఎంత వచ్చినా, ఏమొచ్చినా ఒకటే టోన్ లో మాట్లాడతాడు. ఎదుటోడికి అర్థం కాదు. జగదీష్ అనే వాడు చాలా కాంప్లికేటెడ్ పర్సనాలిటీ అన్నమాట. అది మీరు ఇంటర్నెట్ లో మీమ్స్ కనుక ఫాలో అయితే సిగ్మా మేల్ పర్సనాలిటీ అని ఒక పెద్ద మీమ్ నడుస్తుంటుంది. ఈ జగదీష్ క్యారెక్టర్ అసలు మొత్తం దింపేశారు. అసలు సిగ్మా మేల్ టెంప్లెట్ అనేది దింపేశారు. అసలు జగదీష్ చూసినప్పుడల్లా నా మైండ్ లో వచ్చే మ్యూజికే అసలు అదండి, అట్లా ఉంటుంది. జగదీష్ ఏం చేసినా ఇదే ఫ్లేవర్ తో చేస్తాడు బేసిక్గా. ఇది కూడా మీరు జాగ్రత్తగా వింటే స్టార్టింగ్ లోనే టక్ జగదీష్ అని వస్తుంది. సో ఈ పాట వింటుంటే బోగస్ నాకు అర్థమైంది ఏంటంటే మూవీ టైటిల్ కూడా ఈ పాట నుంచే తీసినట్టున్నారు, టక్ జగదీష్ టేష్. సో ఈ సినిమాలో ఈ కుటుంబాల మధ్యలో ఆస్తుల గురించి, వాటాల గురించి బాగా గొడవ పట్టుకుంటుంటారు. పెద్ద ఆయన నాసర్ అనే పెద్ద ఆయన ఉంటాడా ఉండడా అంటే బేసికలీ నేను చెప్తా, బోగస్ ను అంతా కన్ఫ్యూజ్ చేస్తున్నాను. ఈ ఊర్లో అందరికి ఒకటే సమస్య, ఎవరికి ఎంత ఆస్తి వస్తుంది అంతే, మొత్తం ఊరంతా. అంటే జనరలీ నువ్వు ఇలాంటి విషయము ఒక కుటుంబంలో చూస్తావు, లేకపోతే ఒక పెద్ద రిచ్ ఫ్యామిలీలో చూస్తావు. వాడు బీదవాడైనా, వాడు అమీరోడైనా, ఎవడైనా కానీ వాళ్ళందరి ప్రాబ్లం ఒకటే, ఆస్తి ఎవరికి వస్తుంది, అది ఎవరికి ఎంత ఆస్తి రావాలి, ఎంత ఆస్తి మిగిలిపోయింది, ఆ ఆస్తి నాకు ఎట్లా రావాలి, ఇదే కథ. మళ్ళీ ఏమో ఊరికి పెద్ద బ్యాక్గ్రౌండ్, ఆ ఊర్లో అసలు ఫుల్ వైలెంట్ గా ఉంటారు, సైలెంట్ గా ఒకడే ఉంటాడు. ఇంకా ఈ జగదీష్ ఈ సైలెన్స్ తో ఆ వైలెన్స్ ని ఎట్లా కంట్రోల్ చేస్తాడు, చేయగలుగుతాడా లేదా అనే సినిమానే టక్ జగదీష్. ఒక సస్పెన్స్ లేని సినిమా ఇది, ఎందుకంటే ఎలాగో కంట్రోల్ చేస్తాడు, ఎలా కంట్రోల్ చేస్తాడు అనేది కూడా మీకు స్టార్టింగ్ లోనే అర్థమైపోతుంది. ఇది పెద్ద మీరు ఏంటి అట్లా ఇట్లా. ఇన్ఫాక్ట్ ఈ టక్ జగదీష్ క్యారెక్టర్ చేసిన హీరో మీరు ఎక్కువగా ఈ మూవీ గురించి ఎక్స్పెక్ట్ చేయకండి అని చెప్పి ప్రీ రిలీజ్ లోనే చెప్పేశాడు. కానీ ఇదేమో బ్లఫ్ ఏమో, మొహమాట పడుతున్నాడేమో అని అనుకున్నాం. ఎందుకంటే ఈ హీరో చాలా మంచి మూవీలు డెలివర్ చేశాడు, సో అదే ఎక్స్పెక్టేషన్స్ ఉండే. కానీ హీరో ఇట్లా అనేసరికి అయ్యో వీడు నిజంగానే నిజం చెప్పాడా అని మీకు ఫస్ట్ 10 minutes లో అర్థమవుతుంది. మిగతా 2 గంటలు మీరు ఎందుకు చూస్తున్నారు, ఎలా చూస్తున్నారు, దేనికోసం చూస్తున్నారు అని తెలుసుకోవడానికే మీరు ఆ మూవీ చూడాలి. మీకు ఈ జగదీష్ క్యారెక్టర్ బాగా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు అష్టాచమ్మాలో ఈ జగదీష్ ని బాబుగారు అంటే ఎంత విరక్తి పడుతుందో జగదీష్ కి, ఈ సినిమాలో ఎగ్జాక్ట్ ఆపోజిట్. బాబుగారు అంటే అసలు జీవించేస్తాడు, అసలు బాబుగారే పుట్టిందే బాబుగారు అవడానికి, అసలు అదనమాట. ఇక పోతే ఇప్పుడు వచ్చి అసలైన రివ్యూ. సినిమా చూసిన వాళ్ళకి మొత్తం స్పాయిలర్స్ తో ఉంటుంది, సో మీరు కావాలంటే సినిమా చూసి ఇది వినొచ్చు. తర్వాత బ్రూట్ బోగస్ నా నోరు తెరిపియకు. తప్పదు, ఈసారి ఈ ఒక్కసారి వదిలే నన్ను, ఒక్కసారి పాడ్కాస్ట్ అని కమిట్ అయిపోయినాం, మూవీ అయిపోయినాం. ఇప్పుడు ఆ సినిమా చూస్తే నీకు ఏమనిపించింది? నువ్వు స్టార్ట్ టు ఫినిష్ నీ బాధలన్నీ చెప్పుకో. మొదలుగా నేను టక్ జగదీష్ గురించి చెప్తాను. టక్ జగదీష్ నాసిర్ రెండో కొడుకు. టక్ జగదీష్ అన్నవాడు జగపతి బాబు, బోస్ బాబు నాసర్ బాబుకి రైట్ హ్యాండ్ అంటాడు. ఊర్లో అందరూ నాజర్ అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు, నాజర్ ఏదంటే అదే. ఇక్కడ వరకు అంతా బానే. టక్ జగదీష్ ఏడుంటాడు, జగదీష్ ఎక్కడ ఉంటాడు అంటే వాడు సిటీలో ఉంటాడు. ఏం చేస్తాడు, ఎందుకు వెళ్తాడు ఎవ్వడికేం తెలియదు, వాడు వెళ్తూ ఉంటాడు ఇట్లా అంతే. సో మూవీ స్టార్టింగ్ అవ్వడం వెంటనే ఒక కార్ వచ్చి ఉంటుంది. ఆ కార్ చూడంగానే అరే ఇది మన జగదీష్ బాబు కార్ లాగా ఉంది, వచ్చినట్టున్నాడు ఊరికి అంటారు. అప్పుడు మనకు అర్థమైపోతుంది హీరో ఎంట్రీ ఇచ్చేసాడు అని. కానీ ఇప్పుడు అందరూ వెతుకుతూ ఉంటారు హీరో కోసం, ఎక్కడున్నాడు హీరో, ఎక్కడున్నాడు జగదీష్, మా జగదీష్ బాబు ఎక్కడ, అది ఇది అని. ఈ జగదీష్ ఏమో ఒక పెంట బురదలో దొల్లి ఓ కోడితోటి ఆడుకుంటూ ఉంటాడు. ఇది హీరో ఎంట్రీ. ఓకే మీరు ఏదో ఊర్లో తీస్తున్నారు, న్యాచురల్గా ఉండాలని చెప్పి ఓ కోడితో ఆడిపించావు, అంతా బాగానే ఉంది. అలా వైకుంఠపురంలో కూడా ఓ కోడితోటి హీరో ఆడుకుంటూ విలన్లను కొట్టాడు, స్కీమ్ బాగుంది, ఓకే కాపీ కొట్టారనుకుంటాం, ఓకే. నాకు ఎక్కడ ఒళ్ళు మండిందంటే బోగస్ ఎంట్రీ అయిపోయింది, ఇంటికి వచ్చేసాడు, అందరు ఇంట్లో సంతోషపడ్డారు, వీడు బయటికి కూడా వెళ్ళాడు, ఊరిని చూశాడు, అంతా అవుతుంది కానీ వాడు కడద్దాలు తీయలే. నాకు అక్కడ ఒళ్ళు మండింది.
ఎంతసేపు వేసుకున్నాడంటే ఆ కళ్ళద్దాలు ఎందుకు తీస్తలేడు అంటే షో ఆఫా? సిగ్మా మేల్ పర్సనాలిటీస్ తో బ్రూట్ చాలా కాంప్లికేటెడ్ ఉంటారు. వాళ్ళ లోపల బయట ఏం కనపడదు కానీ అసలు ఎక్స్ప్రెషన్ లేకుండా ఉంటారు కానీ లోపల మాత్రం ఒక విశాలమైన కాటేస్తానే ఒక విశాలమైన సముద్రం అంత ఎమోషన్ నడుస్తుంటది అసలు. అందుకనే ఆ ఎమోషన్ ని దాచిపెట్టడానికి అట్లా వేసుకున్నాడు. తీసినప్పుడల్లా మాత్రం ఏడ్చాడు, అది మాత్రం ఉంది. అవును, మీకు ఇంకా ఇప్పటికీ 1/2 అవర్ అయిపోతుంది మూవీ. అవును, కానీ మీకు అర్థం కాదు ప్రాబ్లం ఏంటి, అంత బాగుంది కదా. అయితే అదే ఊర్లో అదే స్థాయి ఉన్న ఇంకో కుటుంబం ఉంటది. అవును, ఈ కుటుంబానికి ఆ కుటుంబానికి పడదు, యాజ్ యూజువల్ పడదు. అంటే వీడుకున్న పొలాలు వాడుకుంటుంటే ఏదో ఉంటది, నడుస్తుంటది, ఓకే, ఇది సహజమే. అవును, అవును. వాడు ఊరికొచ్చిన ప్రతి అమ్మారం చంపుతూ ఉంటాడు, ఇది వాడి హాబీ. ఎందుకు చంపుతావురా అంటే ఆ ఎంఆర్ఓ మంచోడు ఉంటాడంట, వీడికి మంచోడు ఉండదు అని చెప్పి చంపేస్తాడు. అదేదో నాజర్ని చంపేసి ఉండొచ్చు కదా, అట్లా చేయడు వాడు. సరే ఇక్కడ వరకు అంతా బాగానే ఎంఆర్ఓ పోయాడు, కొత్త ఎంఆర్ఓ వచ్చాడు, వాడు గలీజోడు ఉంటాడు. యాజ్ యూజువల్ వాడు గలీజోడు కాబట్టి హీరోయిన్ కి ఏదో ఒక సీన్ ఉండాలని చెప్పి గెస్ట్ హౌస్ కి రా అంటాడు. పాపం అంతే అన్నాడు, ఏమనలే వాడు, గెస్ట్ హౌస్ కి రా మాట్లాడదాం అంటాడు. ఎందుకంటే వాడు గెస్ట్ హౌసే ఇచ్చిండు పాపం. ఇది టక్ జగదీష్ కి తెలుస్తుంది. కొట్టేద్దామా? సరే సాయంత్రం రా కొట్టేద్దాం. చాలా డీప్ ఇమోషనల్ సీన్ ఇది, ఎందుకంటే ఇక్కడే హీరోయిన్ కి హీరోలో ఒక హీరోయిజం ఉందని తెలుస్తుంది. ఓ ఎస్, ఈ సిగ్మా అనేది అసలు ఫుల్ గా బయటపడేది ఈ సీన్ లో మీరు చూస్తారు. ఫస్ట్ సిగ్మా మేల్ పర్సనాలిటీ అంటే మీకు చెప్పాలంటే కాన్ఫిడెన్స్ అసలు పొంగిపోతుంటుంది, అసలు ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ పొంగిపోతుంటుంది. ఇంకా ఎట్లా కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇస్తా. సిగ్మా మేల్ పర్సనాలిటీ రూల్ నెంబర్ 34 వచ్చి బ్రూట్, అమ్మాయిల విషయంలో ఒక అమ్మాయి లక్షణంగా ఉంది నీకు నచ్చింది అంటే ట్రై చేయడం అనేది ఉండదు, పోయి చేసేయడం అంతే. అంటే కన్ఫర్మ్ టార్గెట్ చేస్తే కన్ఫర్మ్, అంతే. ప్రయత్నం అనేది ఏమి ఉండదు. ఈ ముందు వెనకకి వెళ్ళడాలు, వెనక తిరగడాలు అవన్నీ ఏం లేవు. ఈ అమ్మాయి పేరు గుమ్మడి వరలక్ష్మి ఈ సినిమాలో. సో ఎట్లా ఉంటుందంటే మీకు ఉదాహరణ కోసం ఈ హీరో సడన్ గా ఈ అమ్మాయితో ఎప్పుడు మాట్లాడలేదు, మొదటిసారి కలుస్తున్నాడు. ఫస్ట్ మీటింగ్ లోనే మీరు ఇమాజిన్ చేసుకోండి, ఏ గుమ్స్ ఇవాళ రాత్రి తాజ్లో డిన్నర్ నువ్వు రెడీ అయిపోతావు కదా, యాప్లో హోటల్ మెనూ చూసుకో, అందులో ఐటమ్ 2 ఐటమ్ 3 నీకు ఆర్డర్ అవుతుంది, నీకు ఇవాళ డెజర్ట్ ఉండదు, టూత్ పిక్లు తెచ్చుకో. అంతే. అంత కాన్ఫిడెన్స్ బ్రోడ్, అంత కాన్ఫిడెన్స్. అంటే సిగ్మా మేల్స్ తోటి ఒక ప్రాబ్లం ఏంటి తెలుసా, వాళ్ళు ఎంత హెడ్ ఉంటారంటే ముందర వాడు ఏం మాట్లాడాలో కూడా వీడికి అర్థమైపోతుంది. అవును. అండ్ డైరెక్ట్ గా పాయింట్ కి దిగుతాడు. ఇందులో టక్ జగదీసి అదే చేస్తాడు, అంతే. ఎక్కడికి వెళ్ళినా డైరెక్ట్ గా పాయింట్ కి దిగుతాడు. ఏ మూవీలో అయినా గుర్తుపెట్టుకో బోగస్, ఇంటర్వెల్ రావాలంటే ఒక పెద్ద ఘనకార్యం జరగాలి. ఈదర్ విలన్ రివీల్ ఒక పై ఎత్తేయాలి, లేదా ఒక ట్రాజెడీ జరగాలి, లేకపోతే ఏదో ఒకటి అవ్వాలి. ఈ మూవీలో అన్ని ఒకేసారి అవుతాయి, ఒకటే క్యారెక్టర్ వల్ల. నాజర్ పొలంలో కూర్చొని రోజులాగే పడుకోబోతూ ఉంటాడు, అప్పుడే ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెక్టెడ్ గా ఒక అన్ఎక్స్పెక్టెడ్ హార్ట్ అటాక్ వస్తుంది. అవును, అది కరెక్ట్ సినిమాలో టైం అయింది కాబట్టి ఇంటర్వెల్ టైం అయింది కాబట్టి హార్ట్ అటాక్. వాడు ఇదే టైం మీరు థియేటర్ లో ఉంటే కోల్డ్ డ్రింక్ అనుకుంటే వస్తూ ఉంటారు, మెల్లిగా లోపలికి దిగుతూ ఉంటారు. నాజర్కి వస్తుంది, అప్పుడే మనకి రివీల్ అయిన ఒక ఏమంటారు దాన్ని బండ రహస్యం ఏంటి, బోగస్, ఎవరికి తెలియకుండా బోస్ బాబు 180 డిగ్రీ అట్లా మార్చేస్తాడు క్యారెక్టర్. ఒకటే స్విచ్, ఒక విలన్, ఒక ట్రాజెడీ, ఒక విలన్ పై ఎత్తు, అన్ని ఒకటే మూమెంట్ లో ఆడియన్స్ కి ఇట్లా తెలిసిపోతుంది. అప్పటిదాకేమో సినిమా అంతా నాసరు వచ్చేసి ఎవరైనా అయ్యా మాకు పొలాలు దోచుకున్నారయ్యా అంటే, బోస్ బాబు పర్వాలేదు మన పొలాలు ఉన్నాయి కదా ఇచ్చే అంటాడు. అయ్యా పెద్దయ్యా మా కార్ టైర్ పోయింది అయ్యా అంటే, బోస్ బాబు మన కార్కి 4 టైర్లు ఉన్నాయి, ఒక టైర్ ఇచ్చే అంటాడు. అంటే బోస్ బాబు ఏమో అప్పటిదాకా అంత మంచి స్మైల్ తో, అలాగే నాన్న, అలాగే మా అయ్యా అంత దానవీర శూర మంచోడు, నేను కూడా ఇట్లా, నేను మా నాన్నలో 50% అయినా కానీ నేను ఒక గొప్ప మనిషిగా భావిస్తాను అన్న రేంజ్ లో ఉంటాడు. కరెక్ట్ గా హార్ట్ అటాక్ అయ్యిందో లేదో పక్కన లాయర్ ఉంటాడు. బోస్ బాబు ఇప్పుడు మనం ఆస్తి పంచుదామంటే, పంచడమా ఎవరికి అనుకుంటే జగపతి బాబు అంటే బోస్ బాబు ట్విస్ట్ ఇస్తాడు, ఫుల్ ట్విస్ట్. జగపతి బాబు ట్విస్ట్ అయిపోయిన తర్వాత బాగా కన్ఫ్యూజ్ ఉంటాడు. ప్రతి ఒక్కడు వచ్చి నేను వాటాడుతాడు, ఇది ఆబ్వియస్ అనుకుంటా కదా. నేను ఇంకా మీకు అర్థం కావట్లేదా వాటేంటి ఆస్తి ఏంటి పాపం, కానీ ఓపిక అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు, మీకు లేదు నా వాట నేను కబ్జా చేసేసాను అని. ఆఖరికి నరేష్ తో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎంత ఓపిక ఉండాలి. వాడు తాగుపోతు నరేష్. కానీ ఈ సినిమాలో అందరికంటే మంచి యాక్టింగ్ చేసింది నాకు తెలిసి నరేష్ అనిపిస్తుంది. ఆ ఫేస్, ఆ బాడీ లాంగ్వేజ్, ఎప్పుడైతే స్క్రీన్ మీదకి వచ్చాడో తాగినట్టు కరెక్ట్
కరెక్ట్గా అట్లానే ఉంటారు నిజంగా. అదే ఓవర్ డూ చేయలేదు, జనరల్ తాగపోతే ఓవర్ డూ ఎక్కువ చేయలేదు, తక్కువ చేయలేదు. నరేష్ కరెక్ట్ గా చేశాడు, ప్రాపర్ గా చేశాడు. నరేష్ ది నాకైతే నచ్చింది. నాకేం అర్థం కాలేదంటే బ్రో, దీంట్లో ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనేసరికి ఎంటర్టైన్మెంట్ అదొకటి, ఫ్యామిలీ అయితే ఉంది, ఎంటర్టైన్మెంట్ ఏది గుంపంతా ఉంది, ఎంటర్టైన్మెంట్ లేదు. మళ్ళీ హీరో చుట్టుపక్కల ఇట్లా 36 మంది ఉండాల్సిందని, ఇట్లా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనేసరికి ఇట్లా సంతంతా ఇట్లా హీరో చుట్టూరా వస్తుంది. ఒరే జగది, ఒరే జగది, ఒరే జగది, వాడు ఏం చేసినా అంతే, వాళ్ళ అన్నం తిన్నా తుమ్మినా దగ్గిన, వాళ్ళకి వేరే పనులు లేవు, పాటలు లేవు, ఎప్పుడంతా ఈ జగది ఏం చేస్తున్నాడు అంతే, వీళ్ళ చుట్టూరే తిరుగుతుంది. ఇంకెవరు మిగిలారు? వీళ్ళిద్దరికి ఒకళ్ళిద్దరు. నాకు ఇప్పటికీ సార్, నేను తగ్ జగదీష్ అంటే నాకు కోట అదే వస్తుంది. వీళ్ళిద్దరు నా తమ్ముళ్ళు, వీడి పెళ్ళం ఈడి పెళ్ళం, వీళ్ళిద్దరు మా చెల్లెలు. దీని తల్లి దీని అక్క, ఆడబ్బా ఆడమ్మ, ఇది వీడి అమ్మ వీడి అయ్య, ఇది దానమ్మ దానయ్య. నాకు అదే గుర్తొస్తుంది, ఎందుకంటే ఆ పుట్టుకంత ఇంట్లో ఎప్పుడు చూసినా 30 మంది ఉంటారు. రండి, వీళ్ళిద్దరు నా తమ్ముళ్ళు, వీళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు, నమస్కారం, వీళ్ళిద్దరు నా బామ్మర్దులు, నమస్కారం, ఈడెక్క ఆడెక్క, దీని తల్లి దీని అబ్బ, నమస్కారం, దాని అమ్మ దీని అమ్మ. ఆ ఒక్క చిన్న కామెడీ సీన్ మాకు ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందంటే, అసలు ఈ సినిమాలో అసలు ఒక్క నిమిషం కూడా అంత ఎంటర్టైన్మెంట్ రాలేదు. ఒక్క నిమిషమా? అర నిమిషం, అర సెకండ్, అర క్షణం. ఎందుకంటే నిజం ఎంత వద్దనుకున్నా కానీ ఈ హీరో గురించి కొంచెమైన ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్తారు ఆబ్వియస్లీ. కానీ ఈ హీరోకి ఇచ్చిన క్యారెక్టర్ చూస్తే తిక్కలేసింది. ఈ పాయింట్ లో హీరో డిఫెన్స్ లో నేను ఒకటి మాట్లాడతా, యువర్ ఆనర్. మాట్లాడు, దౌడ అలా కొడుతుంది ఇప్పుడు. నువ్వు చెప్పు, ఏం చెప్తావు చెప్పు. ఏదో కానీ గబ్బు లేపిందే చెప్తావు నువ్వు. ఆ పాయింట్ కొంచెం తర్వాత వస్తుంది, మీరు వింటుండండి. అది అట్లుండాలి భయం అంటే. ప్రస్తుతానికి ఇది కాకపోతే నాకు మూవీ చూస్తున్నంతసేపు ఒకటే పురుగుకుంటున్నా. ఇప్పుడు నేను కూడా జాయింట్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చాను, నీకు తెలుసు ఆ విషయం. అవును, మా పెద్దనాన్నలు ఉంటారు, మా 2 పెద్దనాన్నలు ఉన్నారు, మా అత్త ఉన్నది, ఓ పెద్ద తతంగం ఉంటుంది మా ఇంట్లో. మా ఇంట్లో ఇలాంటి డిస్కషన్లు ఎప్పుడు జరగవే? అంటే నాకు ఏ డౌట్ వస్తుందంటే, మాకు ఆస్తులు లేవా, కొట్టుకునే దగ్గర ఆస్తులు లేవా? నువ్వు చిన్నప్పుడు నీవు మర్చిపోయి ఉంటావు, గుర్తు చేసుకో ఒకసారి. నువ్వు స్కూల్ నుంచి రాగానే ఆ బ్రూట్ నిన్ను ఈ మన కుటుంబంలో ఈ అమ్మాయికి పెళ్లి చేస్తే మనకు ఆస్తి 2 వాటాలు వస్తాయి ఏమంటావు అని అట్లా అడిగే ఉంటారు. నువ్వు ఉప్మా తింటుంటే నీకు ఆస్తి వాటా గురించి మాట్లాడలేదా నీతో? చెప్పు. బోగస్, నేను నా రియాలిటీ చెప్పుకుంటా. నేను స్కూల్ నుంచి వస్తుంటే ప్రతి రోజు నాకు ఒకటే గుర్తున్నది. ఏంటది? నా చేతిలో 7 రూపాయలు పెట్టి 1/2 కిలో రవ్వ తీసుకురమ్మని పంపిస్తుండే. అదే స్కూల్ డ్రెస్ లో పోయి రవ్వ తెస్తుండే నేను మా తాతకు ఉప్మా చేయడానికి. ఆ రవ్వలో నీ వాటా? నా వాటా లేకుండా మా తాత తింటుండే మొత్తం ఆ రవ్వ. మా తాతనే ఉప్మా తింటుండే సాయంత్రం. అయ్యో. సో అదే చెప్తున్నా కదా, అది ఎంత అన్రిలేటబుల్ ఉందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇందిరా ఉన్నది, మొక్కే కదా అని పీక్ కాస్తా, గుర్తుందా? నేనున్నానే నేనమ్మా ఇందిరా మూవీలో 2 కుటుంబాలు పగలతోటి కొట్టుకుంటున్నాయి. ఎందుకు అంటే వాళ్ళ తాతలప్పటి నుంచి వస్తున్నాయి పగలు. నీకు ఫేర్ అనిపిస్తుంది, అరే అవును రాబాయ్ ఏదో ఉండుంటది ఒకళ్ళకొకళ్ళు, నీకు కొంచెం అర్థమవుతుంది. సరే రాబాయ్, 2 వెల్టుడు కుటుంబాలు, వాళ్ళకి జర కాంపిటీషన్ ఉన్నది, వాళ్ళకి పొగర్లు ఉన్నాయి, కొట్టుకొని వస్తున్నారు, ఒక అర్థం ఉన్నది. ఇందో నాకు అర్థమే కాలే ఎందుకు అంటే, రోజు వీళ్ళకి పొద్దున్న లేవగానే గాయత్రి మంత్రం చదివినట్టు నా వాట ఇంత, నీ వాట ఇంత. అదే ఇందిరా మూవీలో ఒక సీన్ ఉంటుంది, గుర్తుందో లేదో, బ్రహ్మానందం వాళ్ళు తెనాలి దొంగలిస్తూ ఉంటారు టూరిస్టులని. అయితే రాత్రి కూర్చొని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు లూట్ని. ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు. ఇట్లానే మూవీ అంతా ఎంతసేపు అక్క తమ్ముడు కొట్టుకోవడం, చెల్లెల అన్నలు కొట్టుకోవడం, ఇదే నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే వాట. ఇంకో పాయింట్ ఏంటంటే, ఒక కుటుంబంలో కాదే బోగస్, నాకు ఒళ్ళు మండింది ఏంటంటే ఊరు కొట్టుకుంటుంది. అదేదో ఈ ఊర్లో రావాలంటే మీకు ఆస్తులు ఉన్నాయా, మీరు దాని గురించి కొట్టుకుంటేనే మీకు ఇక్కడ ల్యాండ్ ఇప్పిస్తాం అన్నట్టు ఉన్నది అక్కడ సిచ్యువేషన్. ఈ అంతా మధ్యలో పాపం దాన్ని బలి చేసిండ్రు. ఎవరిని? వాడి మరదల్ని పెళ్లి చేసి ఇచ్చేసిండు విలన్ కి, ఫస్ట్ హాఫ్ విలన్ కి. వీడు పోయి మళ్ళీ దానికి సెక్యూరిటీ ఇవ్వడం, ఈయన పనిపట్లేదు. అది సిగ్మా మేల్ పర్సనాలిటీ రూల్ నంబర్ 45. అది ఏంటి? పోయి ఎర్రబల్ పెట్టాలి, ఆల్వేస్ ఓవర్ కమిట్. ఆ కమిట్మెంట్ లో ఏమన్నా ఓవర్ కమిట్ అండ్ డెలివర్ ఏమన్నా కమిట్మెంట్ అది
మీ ఇంటి పైన ఒక బల్బ్ పెట్టాను, రోజు రాత్రి అక్కడ పడుంటా, నువ్వు లైట్ ఆన్ చేస్తావో లేదో అని. నాకు పోరి ఉందా లేదా పక్కన పెట్టు, నేను ఎంఆర్ఓనా కాదా పక్కన పెట్టు, నేను ఈ కుటుంబానికి చిన్న కొడుకునా కాదా పక్కన పెట్టు, నేను మాత్రం ఇక్కడ రోజు రాత్రి పడుంటా, వెంటనే వస్తాను కార్ వేసుకొని. ఏది ఇదేమైనా మళ్ళీ 1980s లో 1970s లో సెట్ చేశారు? అసలు లేదు, మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఫోన్ ఉండగా కూడా వాడు ఎంత ఎదురు, నువ్వే అన్నావు కదా వాడు సిగ్మా మేలో ఎంత ఎదురు, ఎంత ఫార్వర్డ్ థింకింగ్ ఉన్నదా, ముందు చూపు ఉందంటే వాడు ఏమనుకున్నాడు, ఇది కనుక ప్రాబ్లంలోకి వచ్చిందంటే ఫస్ట్ దీన్ని ఫోన్ తీసేసుకుంటాం. అలాంటప్పుడు ఏం చేస్తాము, ఫోన్ ముందర కనబడుతుండదా, ఇది ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, ఎందుకు రిస్క్ అని చెప్పి వాళ్ళు సేఫ్ గైడ్ అవుతారేమో అని చెప్పి వీడు ముందరగా చూసి 30 years బ్యాక్ టెక్నాలజీని వాళ్ళ ఇంటి మేడం వైర్ లాగి మళ్ళీ మెయిన్ సర్క్యూట్ బోర్డ్కి జాయిన్ చేసి ఒక ప్లగ్ పాయింట్ పెట్టి అక్కడ గోడకి సిమెంట్ తవ్వి సిమెంట్ వేసి మొత్తం ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంతా కొట్టి అంతా వేసి ఏం చేసిండు, పెద్ద ఫ్లడ్ లైట్ వేసిండు అంటే వచ్చిన 0 watt వేసాడు. ఆ 0 watt బల్బు కూడా వాడికే కాదు, ఇంట్లో కూడా కనబడుతుంది. నా డౌట్ ఏంటంటే అది అట్లా వేలాడుతుంటది గోడ పైన, ఏ పనోడు ఎవడు ఏ బల్బు ఎవడు పెట్టి తీసేయచ్చు కదా, ఎవడు తీయాడు పాపం, ఆ బల్బుని ఎవడు ముట్టుకోడు. మళ్ళీ ఇలాంటివన్నీ ఉన్నాయి. హీరో అనేది ఒక ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ గా ఉండాలి, ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ గా ఉండద్దు. అంటే వాడు ఎట్లాంటి అన్ని సూపర్ హీరో పనులు చేస్తున్నాడు అని, అంతే మరి వాడు ఒక్కడే వచ్చి 30 మందిని కొట్టేస్తున్నాడు. అదే మన తెలుగు సినిమా ట్రోప్ అది. ఇంకోటి, నువ్వు ఏ డిగ్రీ ఉన్నా గానీ, నువ్వు ఏం చదువుకున్నా గానీ, నువ్వు ఫైనల్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది నీ కండబలంతో. అంటే 2 గుద్దులు గుద్దుతావు అంతే. హీరో సీఎం గానీ, హీరో పిఎం గానీ, హీరో ఎన్ఆర్ఐ గానీ, హీరో మ్యాథ్ జీనియస్ గానీ, హీరో క్రికెట్ ప్లేయర్ గానీ, హీరో ఏదైనా గానీ లాస్ట్ కి పోయి ఒకరిని కొట్టాలి. ఇంకోటి, ఈ జగదీష్ ఎంఆర్ఓగా కొత్తగా వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఇట్లా ఆఫీస్ ఎంటర్ అవుతాడు, అందరూ స్టాఫ్ తో ఇట్లా పరిచయం చేసుకుంటుంటాడు. అప్పుడు మన హీరోయిన్ కూడా విఆర్ ఆమెకు ఉంటది కొంచెం, నా బాయ్ ఫ్రెండ్ కదా ఎట్లాగో, సో ఫస్ట్ చెప్తుంది మీరందరూ కొంచెం బయటికి వెళ్ళండి, నేను ఎంఆర్ఓ గారితో నేను పర్సనల్ గా మాట్లాడాలి. అప్పుడే మనోడు సిగ్మా మేల్ పర్సనాలిటీ రూల్ నంబర్ 43. నువ్వు భయపడిన 44 చెప్పేస్తావు. లేదు 43. అమ్మాయిల దగ్గర ఆల్వేస్ పుట్ దెమ్ ఇన్ దేర్ ప్లేస్. అది షో దెమ్ వాట్ ఈస్ ట్రూ పేట్రియార్కీ. అది అట్లా అనగానే పర్సనల్ ఏంటి, వెనక్కి నీ పేరేంటి అని పేర్లు చెప్పండమ్మా. నువ్వెవరు? విఆర్. ఫస్ట్ పోయి టీ చెప్పు అందరికి. కానీ నాకు అది అర్థం కాలేదు. సరే నేను ఎంత సిగ్మా అయినా డైలాగ్ డెలివరీ అయింది, అది సిగ్మా పర్సనాలిటీ. అదే ఇప్పుడు హీరో డిఫెన్స్ లో ఎందుకు మాట్లాడతానంటే, ఇప్పుడు చెప్పు, సిగ్మా పర్సనాలిటీని ఈ సినిమా ఈ క్యారెక్టర్ని ఎవరైతే రాశారో పూర్తిగా దింపేశారు ఆ క్యారెక్టర్ని. ఆ క్యారెక్టర్ ఇట్లానే ఉంటారు. ఎట్లా అంటే వాళ్ళకి లోపల ఎంత అనిపించినా బయట జనాలకి తెలియకుండా ఉంటుంది. బయట వాళ్ళకి వాళ్ళ కాన్ఫిడెన్స్ ని చూసి బాగా పొగరిపోతూ అనుకుంటారు. సో ఈ సినిమాలో కూడా గమనించు, సెకండ్ హాఫ్ లో ఈ ఫ్యామిలీ జగదీష్ గురించి వాడే ఆస్తంతా దోచేసుకుందామని చూస్తున్నాడు, మొండుగాడిలో ఉంటాడు, అందరినీ పైసలతో కొనేద్దామని చూస్తుంటాడు. ఇట్లా అపార్థం చేసుకుంటారు జగదీష్ ని. అప్పుడు కళ్ళదాలు తీసి వస్తాడు, అప్పుడు కళ్ళదాలు తీసి హీరోయిన్ కలిసి నేను ఎలా ఉంటాను, బాగానే ఉంటావు బాగానే ఉంటాను కాదు, నేను బాగా మొండోలాగా ఉంటాను అట్లా ఫీల్ అయిపోయి అడుగుతాడు పాపం. ఎందుకు అంటే నువ్వైనా చాలా ఇంకా ఎక్స్ప్రెషన్ పెట్టావు, ఏంటి మొండోన్నా, అందరు నన్ను మొండోరు అనుకుంటున్నారు, నీకు కూడా అనిపిస్తానా నేను మొండోన్నని, ఇదంతా వదిలేసి ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా, ఏంటిది? సో అదే నా పాయింట్ బ్రో. ఇక్కడ సిగ్మా క్యారెక్టర్ అనేసరికి దాన్ని నువ్వు ఆల్ఫా లాగా ప్లే చేయలేవు, బీటా లాగా నువ్వు యాక్టర్ గా చేయలేవు, నువ్వు సిగ్మాని సిగ్మా లానే చేయాలి. సో నా ప్రకారం ఒక సిగ్మా క్యారెక్టర్ ని యాక్చువల్ గా బాగా చేశాడు, జస్టిస్ చేశాడు. ఒక సిగ్మా మేల్ పర్సనాలిటీ చేశాడు. వాళ్ళు అట్లానే ఉంటారు, వాళ్ళు అట్లా ఏడుస్తారు. సో నువ్వు రైటర్ అనాలి, నేను అందరిని అంటున్నాను అసలు. అంటే ఒక 10-15 మూవీలు చేసిన యాక్టర్గా నీకు అంత మాత్రం బుర్ర లేదా, ఇది చేస్తే చెప్పుతో కొడుతున్నాను బయట అని రైటర్ రాసిస్తాడు. రైటర్కి ఏముంది, వాడు క్రియేటివిటీ ఫ్రీడమ్ అని చెప్పి ఇష్టం వచ్చింది రాసిస్తాడు. ఒప్పుకునేటోడు ఇదిగో మా నాన్నమ్మ చెప్పింది బాగా గుర్తుపెట్టుకో, ఏంటది చెప్పేటోడు 1,00,000 చెప్తాడు, వినేటోడుకు ఉండాలి సిగ్గు. నువ్వు ఇంకోటి గుర్తుపెట్టుకో, ఈ సినిమాలో జగదీష్ ప్రతిసారి చిన్నప్పుడు మా నాన్న ఒక మాట అనేవాడు అంటాడు. ఆ మాట ఏందో చెప్పలేదు, లాస్ట్ వరకు చెప్పలే
అంటే ఏంటంటే బల్ప మాకు అంటే వేరే పని పాట లేదు, ఎందుకు చూస్తున్నామా సినిమా? ఆ ఫ్యామిలీది నాకు అర్థం కాలేదు. ఎంత మతలబిగా వాళ్ళు ఉంటారంటే స్టార్టింగ్ నుంచి వాళ్ళు జోక్ మాట్లాడుకున్నా కూడా నా వాటా ఉంటది కదా, నీ వాటా ఉంటది కదా, వీళ్ళిద్దరిని పెళ్లి చేసేస్తే ఆస్తిలో మీకు ఎక్కువ వాటా వస్తుంది, మీరు చేసుకోండి అని ప్రతి ఒక్కటి వాటా ఆస్తి గురించే మాట్లాడుతుంటారు ఆ ఫ్యామిలీలో. మళ్ళీ ఎట్లా మారుతుందంటే అసలు సీను, జగపతి బాబు ట్విస్ట్ ఇచ్చాక ఫుల్ వాడికి అగేన్స్ట్ అయిపోయి వీడు ఎంఆర్ఓగా దిగుతాడు కదా మనోడు. అది అసలు పెద్ద పంచ్. అది అట్లా క్యాషువల్ గా చెప్పకు, దాని ఒక పెద్ద కథ చూసిన వాళ్ళకి ఇది. సో ఎంత చూసిన వాళ్ళకైనా కానీ అదే పంచ్. వీడు ఏం చేస్తున్నాడు రా పోయి ఊరికి సిటీలో పోయి ఏం చేస్తున్నాడు అంటే వీడు ఇవంతా చేస్తున్నాడు ఇంట్లో చెప్పకుండా. ఎవడైనా ఇంట్లో చెప్పకుండా తాగుతాడు, తిరుగుతాడు. వీడని చదువుకుంటున్నాడు. ఇంట్లో చెప్పకుండా చదువుకోవడం ఏందో నాకు అర్థం కాలేదు. ఇంట్లో చెప్పకుండా చదువుకుంటున్నాడు, ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, ఐఏఎస్ ఆఫీసర్ని కలుస్తున్నాడు, మా సొంత ఊర్లో నన్ను ఎంఆర్ఓ చేయండి అంటున్నాడు. వాళ్ళేమో పేసుకుంటున్నారు. వాళ్ళేమో నువ్వు మంచి పని చేస్తున్నావు, మేము చెడ్డ పనులు చేయని అడుగుతామా? ఇది బాగుంది. ఎవరైనా సొంత ఊరికి అట్లా ఈజీగా ఎంఆర్ఓ చేస్తారా? అంటే ఓ రూల్స్ అంటే మన గవర్నమెంట్ గురించి ఎంత తక్కువగా చూపిస్తున్నారు తెలుసా? ఇది అదే అసలు గవర్నమెంట్కి ప్రాబ్లం ఉండాలి ఇలాంటి చెత్తవన్నీ ఎంకరేజ్ చేస్తున్నట్టు మూవీల్లో. అసలు మామూలుగా ప్రైవేట్ సెక్టర్లోనే బ్యాంకుల్లోనే ట్రాన్స్ఫర్ చేయాలంటే హైదరాబాద్ వాడిని ఎక్కడో నార్త్లో పడేస్తారు. అవును, నార్త్ వాడిని ఎక్కడో చెన్నైలో పడేస్తారు. ఎందుకంటే సొంత ఊర్లో ఉన్నారంటే వీళ్ళు ఇష్టం వచ్చిన లోన్లు ఇచ్చుకుంటారు, నెట్వర్క్ పెంచుకుంటారు, ఫుల్ కరప్ట్ అయిపోతారు అని చెప్పి వేస్తారు. ఇంకా గవర్నమెంట్ వచ్చి వీళ్ళు అదే అంటున్నా, దీని అన్నిటికీ ఒక అర్థం పర్థం ఉంటది. ఈ రూల్ పెట్టినందుకు ఏదో మజాక్ పెట్టారు ఎవరు. ఎన్నో ఏళ్ల రిసర్చ్ చేసి వాళ్ళు తల ప్రాణం తోకకి తెచ్చుకొని ఇట్లా అయితే సరే రాబాయ్ కొంచెమైనా ఎంత ఆపకపోయినా కానీ కొంచెమైనా ఆపేటట్టు ఉంటుంది అన్న కాన్ఫిడెన్స్ తోటి పెట్టుకుంటారు. ఈ మూవీలో ఏమో సార్ నేను ఒక మంచి పని చేయడానికి నేను నా సొంత ఊర్లోనే నన్ను పోస్ట్ ఇప్పియండి, ఏమనుకోకండి, ఇది నా రిక్వెస్ట్ అండి. సరే నువ్వు మంచి పని చేస్తున్నావు కాబట్టి ఇదిగా నేను సంతకం పెట్టిస్తాను, నేను ఆపలేను. కరెక్ట్, మేము ఎడ్డోళ్ళం ఈడ చూస్తున్న మాకు ఇక నాకు ఒళ్ళు పండింది మళ్ళీ. అదే నీకు అర్థం కావట్లేదు బ్రో. ఇదే దీన్నే అనేది, ఇది న్యాచురల్ సిగ్మా పర్సనాలిటీకి ఉన్న పవర్. అంటే సిగ్మా అంటే అది. ఇలాంటి మూవీలు చూస్తుంటే బోగస్. నేను ఒక పాత ఎపిసోడ్కి వెళ్దాం అనుకుంటున్నా. కపటదారిలా ఆ ఏసీపీ ఎంత న్యాయంగా మాట్లాడిండో. అరే ఐపీఎస్ పీపీఎస్ ఏదో ఒకటి ఎవడైతే ఉన్నాడో అక్కడ హయ్యర్ పోస్ట్ లో ఎంత న్యాయంగా, అరే నువ్వు ఎగ్జామ్ ఫెయిల్ అయినావురా, ఎంత బాగా చెప్పాడు, ఎంత నీట్గా చెప్పాడు. జనరల్లీ మూవీలో ఎట్లుంటది, హీరో ఏం చేసినా వాడికి ఎక్సెప్షన్ తోటి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ తోటి ఇచ్చేస్తారు. కానీ ఇందులో మాత్రం ఎంతో కరెక్ట్గా, అరే నీకు ట్రాఫిక్ పోలీస్ ఉద్యోగం వేయడమే ఎక్కువ, నువ్వు మళ్ళీ వచ్చి నీకు పోలీస్ ఉద్యోగం కావాలంటే మీ అయ్య జాగీర్ అనుకున్నావు ఇది అన్న రేంజ్ లో చెప్పిండు. అందుకే నేను చెప్పా బ్రో ఆ ఎపిసోడ్ లో ఆ ఐపీఎస్ ఆఫీసర్ తో నేను ఎంత కనెక్ట్ అయినా చాలా. అసలు ఇప్పుడు నేను అది దాని గురించి ఆలోచించి నేను కూడా వాడితో చాలా కనెక్ట్ అయినా. మన పాడ్కాస్ట్ కూడా నాకు తెలిసి ఎట్లా తగలెడుతుందంటే మనం ఎన్ని సినిమాలు రివ్యూ చేసినా ఆ కపటదారి మాత్రం గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే కపటదారిలో అంత డెప్త్ ఉండే, చాలా డెప్త్ ఉంది. అవును, మజాక్ కాదు అంత డెప్త్ తోడు ఒక మూవీ తీయడం. అవును, సరే ఇక అది దాని అయిపోయింది అనుకో, నచ్చిన వాడు మళ్ళీ పోయి కపటదారి ఎపిసోడ్ వినొచ్చు. అవును, నాకు అదే అనిపించింది కదా, ఎంత సప్పగుండే అంటే మూవీ మొత్తం ఒక నాజర్ లాంటి వాడు కనబడలే. అంటే నీకు ఇట్లా నాజర్ లాంటి యాక్టర్లు జనరల్లీ ఈవెన్ జగపతి బాబు టు బి ఆనెస్ట్, ఆఫ్ కోర్స్ వాళ్ళ స్క్రీన్ బయట కొడతారు ఇట్లా. ఇప్పుడు ఎంత దరిద్రమైన కపటదారిలో అయినా నాజర్ ఉన్నంతసేపు అరే వీడేదో యాక్టింగ్ అయితే చేస్తున్నాడు అన్నట్టు అనిపిస్తుంది, నీకు ఫీలింగ్ ఉండే. అవునా కదా? నాకు అది తగలట్లేదు. మొత్తం మూవీలో ఎంత సప్పగా ఉన్నదంటే ఏ పాయింట్ లో కూడా అరే ఈ యాక్టర్ చేశాడు రా బాయ్ యాక్టింగ్ అన్నట్టు లేకుండే. మంచి రఘుబాబు, ఆ హీరోయిన్ వాళ్ళ నాన్న పేరు రఘుబాబు. రఘుబాబు ఎంత మంచి యాక్టర్, కామెడియన్, మంచి యాక్టర్. సీరియస్ గా చేసినప్పుడు కూడా చాలా బాగా అన్ని చేస్తాడు. ఆయన తగలే. ఆయనకు అసలు ఎంతసేపు ఉండే స్క్రీన్ టైమ్ ఏమో తెలియదు. ఉన్న స్క్రీన్ టైం అంటే నువ్వు తీసుకెళ్ళచ్చు, నా కూతుర్ని నువ్వు ఎప్పుడు ఏ టైం కైనా రా నువ్వు తీసుకెళ్ళి. అమ్మో పెద్దబాబు రెండో కొడుకు టక్ జగదీష్ కానీ అనుకుంటే వెళ్ళిపోతాడు. అది కూడా ఆస్తి, అది ఆస్తి వస్తుంది. ఇంకా టక్ జగదీష్ బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. వాడు యాక్చువల్లీ మంచిగా చేస్తాడు, కొన్ని మూవీలో కామెడియన్ గా చేస్తాడు, హీరో ఫ్రెండ్ లాగా చేస్తాడు. వాడిది ఏం లేకుండా వాడిది ఎక్కడా కనబడలేదు నాకు అసలు. ఎందుకున్నాడో కూడా డౌట్ వచ్చింది నాకు. ఆ దొంగ ఎంఆర్ఓ వేస్ట్ చేశారా? వాడు అప్పటికి పాపం ట్రై చేశాడు కొంచెం అటు ఇటు చేయడానికి, కానీ అది వర్కౌట్ కాలేదు. సో నాకేమనిపించింది అంటే హీరో పైన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసారా లేదా అసలు అర్థం కాలేదా వీళ్ళకి ఎట్లా తీయాలో. నాకు
మొత్తానికి ఒళ్ళు మండింది ఎక్కడెక్కడ అంటే ఈ రెండే. అటు హీరోని నువ్వు అంత ఇంపార్టెన్స్ చేతులు కట్టేసినట్టు ఉండే. అవును అంటే పంచ్ డైలాగులు ఉంటాయి కదా, ఇప్పుడు ఎంఆర్ఓ రిటర్న్ వాడు హీరో అది హీరో వెనకాలకు వస్తాడు, అదొక పంచ్ సీన్. అవును ఇప్పుడు వచ్చిండ్రా బై హీరో అప్పర్ హ్యాండ్ కి అనుకుంటావు, అవును అది లేదు ఏం లేదు. ఆ పంచ్ ఎక్కడ నాకు అంత అనిపించలే. సో అంటే మండల్ రెవెన్యూ ఆఫీసర్ కాదు, అందరికి మెంటల్ రిటార్డెడ్ కాదు. నువ్వు డైలాగులు గుర్తుపెట్టుకో, ఇవన్నీ ఇంపార్టెంట్. మెంటల్ రిటార్డెడ్ కాదు, ఎంఆర్ఓ అంటే అందరికి మండల్ రెవెన్యూ ఆఫీసర్, కానీ మీకు మాత్రం మెంటల్ రౌడీ ఆఫీసర్. అయితే ఏంటి అన్నట్టు ఉంటది ఆడియన్స్ కి. ఇప్పుడు చిరంజీవి అన్నాడు, ఎవరన్నారు చిరంజీవి ఎవరన్నారు, అచ్చా ఇంద్రసేన రెడ్డి ఇంద్రలో అంటాడు ముఖ్య కదా అని పీక్ కోస్తా అంటాడు. అనగానే ఆడియన్స్ లో మనం అరే ఏమి ఇచ్చిండ్రా మెంటల్ రౌడీ ఆఫీసర్ అంటే అయితే ఏంట్రా అంటే ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పు. నాకు లిటరలీ అన్ని బ్రహ్మానందం మీమ్స్ అన్ని గుర్తొస్తున్నాయి. ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఏంట్రా నాకు అన్ని అవి గుర్తొస్తున్నాయి తెలుసా. కానీ అట్లనే ఉంటుంది మరి. న్యాచురల్ యాక్టర్ న్యాచురల్ స్టార్ అంటారు. న్యాచురల్ స్టార్ ని పట్టుకొని అన్యాచురల్ క్యారెక్టర్స్ ఇచ్చి అన్యాచురల్ ఫైట్ సీన్స్ ఇస్తే ఎలా మ్యాచ్ అవుతుంది? ఒక న్యాచురల్ స్టార్ ఉన్నాడంటే న్యాచురాలిటీ దగ్గర పోవాలి ఇంకా ఎక్కువ. అదే వాడి ఫోర్టే, స్ట్రాంగ్ పాయింట్ అది, వాడి బలాలు. కానీ ఇది ఎవరు తప్ప అంటావు బోగస్? డైరెక్టర్ తప్ప, స్టోరీ తప్ప, లేకపోతే యాక్టర్లు తప్ప? నా దృష్టిలో ఇది ఎక్కువ స్టోరీ వైపోతుంది, తప్పు చూపించాలి, స్టోరీ వీక్ ఉండేది. అవును, డైరెక్టర్ కూడా మామూలుగా ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఎట్లా అయితే చేస్తారో అలానే తీసాడు, కానీ స్టోరీ దగ్గరే బాగా కొంచెం పోయింది. అంటే ఈ డైరెక్టర్ ఎంటర్టైన్మెంట్ ఎక్కడ పెట్టాడంటావు? అదే, స్టోరీలో ఎంటర్టైన్మెంట్ లేదు, ఫ్యామిలీ ఉంది కానీ ఎంటర్టైన్మెంట్ లేదు. సెకండ్ హాఫ్ అంతా ఏడుపులు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు, ఏడుపులు, బ్యాక్గ్రౌండ్ ఆస్తులు, వాటాలు. బాబా ఎంత మాత్రం ఏడు. అంటే నాకు కూడా కొన్ని అనిపించినాయి పంచులు. నేను చెప్తా, ఒక సీన్ ఉంటది కదా, ఇప్పుడు ఫస్ట్ ఓపెనింగ్ సీన్ లో ఏదైతే కుటుంబం ఉంటుంది చూడు, అది ఇంటర్వెల్ తర్వాత వీడు వెళ్తాడు కదా వెళ్ళి ఉల్లిగడ్డ ఉందా అని అడుగుతాడా, ఆ ఉల్లిగడ్డ తీసుకొని వీడు పెద్ద కత్తితోటి కోస్తూ ఉంటాడా, వాడు కథ చెప్తాడు ఇది నీ వాట అదంతా అవుతుందా. వాడు ఆ కత్తి తీసే ముందర వరకు నా అయ్యని చంపిండ్రు, నా మొగుడిని చంపిండ్రు, నాకు ఆస్తి లేదు, నాకు ఇది లేదు, నా చేయి కోసిండ్రు, నా నరికిండ్రు అంతా కొట్టుకుంటుంటారు కాందని. వీడు కత్తి చేయగానే అందరు ఇట్లా షాక్ అవుతారు, ఓ నీ అమ్మ ఈడేంద్ర కత్తి తీసాడు, వీడు చంపేస్తాడమ్మా అని అన్నట్టు ఏదో ఒక బిల్డప్ ఉండే, అంత కూడా కాలే. నువ్వు జనరల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? ఒక హీరో వాడి కింద కాలు కింద పెట్టి అరే ఇదిరా విషయం, ఇది ఫాలో అవ్వండి, ఇది మీకే మంచి, అది తీర్పు చెప్పాడు అన్నట్టు ఉంటుంది. అవునా? వాడు కత్తి తీసి ఉల్లిపాయ కోసి వాడికి కార్యక్రమం అయిపోయిందా? వీడు మళ్ళీ కొట్టుకుంటున్నారు వాడు ముందర, నిన్ను నరుకుతా, నిన్ను చంపుతా, నేను చంపుతా. ఎందుకురా హీరో ఉండి అక్కడ? వాడు అంత కష్టపడి అంత పెద్ద కత్తి పాపం సేఫ్గా షర్టులో పెట్టుకొని వచ్చిండు, ఉల్లిపాయ కోసిండు కళ్ళకి నీళ్ళు రాకుండా, ఇంత హంగామా చేస్తే వాళ్ళకి అసలు చీమ కుట్టినట్టు వీడు కోసుకుంటూ వీడు తింటుండి, ఈ పని మా పని మాదన్నట్టు. అంటే పక్కన హీరోయిన్ ఉల్లిపాయ కొంచెం నంచుకొని తినేసింది, అది కనబడకపో వీళ్ళు మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్. ఇవన్నీ డైరెక్టర్ లూప్ హోల్స్ అంటా నేను. అంటే ఇట్స్ మిక్స్చర్ అనుకో. స్టోరీ మెయిన్ ఇది. స్టోరీలో వాడు ఏం కన్వే చేయాలనుకున్నాడో నాకైతే నిజంగా అర్థం కాలేదు. అంటే ఆస్తులు పంచుకోవడం తప్ప అంటున్నాడా, ఆస్తుల గురించి కొట్లాడుకోవడం తప్ప అంటున్నాడా, కుటుంబాలు జాయింట్ గా కలిసిమెలిసి ఉండడం తప్ప అంటున్నాడు, ఏమంటున్నాడో నాకు అర్థం కాలేదు. అది వదిలేస్తే ఎక్కడెక్కడైతే నీకు కామెడీ చేసే స్కోప్ ఉందో అక్కడక్కడ నువ్వు వీక్ గా కామెడీ చేసావు. ఇప్పుడు యాజ్ అన్ ఆడియన్స్ ఒక ఫ్యామిలీ మూవీ అంటేనే నేను ఎమోషనల్ సెంటిమెంటాలిటీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తా, కానీ కామెడీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తా. కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ కామెడీ నాకు తగలకపోతే, కామెడీలో కూడా సెంటిమెంట్ కనబడింది అనుకో, నాకు ఒళ్ళు మండుతుంది. నాకు అదే ఈ మూవీలో ఒళ్ళు మండింది. ఎందుకంటే ఒక మంచి యాక్టర్లని వేస్ట్ చేశారు, వాళ్ళ పొటెన్షియల్ కి పర్ఫార్మ్ చేయకుండా వేస్ట్ చేశారు. ఇంకో టాలీవుడ్ ట్రాప్ బ్రో, హీరో మేనమామ యూకే నుంచి వచ్చి వీళ్ళకి కోర్టు కేసు వేస్తాడు. వీళ్ళు ఏమనుకుంటారు, జగదీశే మాకు కేసు వేసాడు అని. హీరో మీద ఫుల్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి, అయ్యో మా హీరోని ఎంత అపార్థం చేసుకుంటారు. సో అప్పుడే హీరోకి మాటలు రావు. ఏ సినిమా అయినా ఏ హీరో పంచులు ఇస్తూనే ఉంటారు వాళ్ళు, హీరోకి మాటలు రావు. సినిమా అంతా డైలాగ్ వేస్తుంటారు మళ్ళీ. అంటే నువ్వు చెప్పు, వాడికి తెలుసు వాడి ఇంటికి వస్తున్నప్పుడు వాళ్ళందరూ ఫుల్ హీట్ లో ఉంటారు. ఇప్పుడు నేనే కేసు పెట్టాను అనుకుంటారు. సో మేనేజ్ చేయడానికి పోతున్నాడు. వాళ్ళు ఇట్లా ఎగరగానే వాడి మీద ఇట్లా గమ్మనుండి అంటే అంటే మీ మామయ్యని కలిసావా అంటే అవును కలిసాను అంటే, అది ఎందుకు అది చెప్పడం ఎందుకు?
వాడికి తెలుసు వాళ్ళు హీట్ లో ఉన్నారని. సో ఇంటికి వెళ్ళి వాళ్ళు అరుస్తుండగానే లా 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 కేసు నేను పెట్టలేదు, మీరంతా లైట్ తీసుకోండి అని అరుస్తే అయిపోతుంది కదా, 2 నిమిషాలు అయిపోతుంది విషయం. ఇదే ఇక్కడే కదా, ఇక్కడే ఇదొక ట్రూప్ మళ్ళీ అంత ముందు చూపి చూసి విలన్ గాని ఇంటి డాబా ఎక్కి ఎలక్ట్రిక్ వైర్ పెట్టి వైర్ లాగి ఒక 0 వాట్ బల్బ్ పెట్టినోడు ఇప్పుడే ఆయన అన్నారు ఒక అబాండాలో ఇది ఘనకార్యం వల్ల వాడికి తెలిసిపోవాలి, అరే నీ అమ్మ ఇప్పుడు ఇంట్లో అందరికి నోటీసులు వెళ్ళినాయి, నీ అమ్మ వాళ్ళు లాయర్ చెప్పిన నోటీసులు పంపించేసాం బాబు, నోటీసులు పంపించి నీ అయ్యా ఓడరా పంపిమని ఫస్ట్ వాడిని కొట్టకుండా ఉరుక్కుంటే ఇంటికి వచ్చి స్టైల్ మళ్ళీ ఎట్లా వస్తానంటే జస్ట్ ఇప్పుడే నేను పక్క గల్లికి పోయి 2 సిగరెట్లు దాకా వస్తున్నా నేను అన్నట్టు వస్తుంటాడు ఒప్పుకుంటూ వస్తాడు. ఓ టెన్షన్ లేదు ఏం లేదు, ఇంట్లో వీళ్ళు ఏం దరిద్రం ఎక్కడి వరకు వెళ్ళిపోయానో ఆలోచించి. అసలు వాడి ప్లేస్ లో నువ్వైనా నేనైనా ఉంటే గేట్ నుంచి అరుచుకుంటూ పరిగెత్తుకుంటూ ఇవన్నీ వదిలేసి కేసు పెట్టలేదు నువ్వు నేను వదిలేసి ఓ పాలోడు ఒక రోజు పాలు ఇవ్వకుండా నెక్స్ట్ డే వచ్చినప్పుడు వాడు కూడా అట్లా వస్తాడు ఉరుక్కుంటూ, మేడం ఆపేయచ్చకండి నిన్న ఇట్లా టైర్ పంక్చర్ అయింది, అది మొత్తం కహాని చెప్పుకుంటూ వస్తాడు. ఇవన్నీ కథ కోసం అని చెప్పి రాసిస్తారు, వర్కౌట్ అయిపోతుంది నీకు, ఆ ప్యాచ్ వర్క్ అర్థమవుతుంది. అది ఆ కాంప్రమైజ్ ఎందుకు ఉందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం తక్కువ ఉన్నది, ఇప్పుడు నీకు రిలీజ్ చేసే ప్రెషర్ ఉంది అంటే సరే ఓకే ఒక రకంగా ఉందనుకుంటాం, ఎందుకంటే ఓటీలలో రిలీజ్ చేస్తున్నావు, కోవిడ్ ఉండే అది ఉండే ఇది ఉండే, కానీ కాంప్రమైజ్ ఎందుకు అవ్వాలి? ఇప్పుడు ఓటీటీ బాగా వచ్చినందువల్ల మన నార్త్ లో కానీ అంతటా వాళ్ళకి ఫైనల్ గా ఇప్పుడు అర్థమే వచ్చింది, ఓహో మనం రైటర్ల మీద ఇన్వెస్ట్ చేయాలి, రైటర్ని వెతకాలని. సో బాగా వెతుక్కొని ఇప్పుడు రైటర్లకి బాగా కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి కొంచెం కాస్త కూస్త క్వాలిటీ మేనేజ్ చేస్తున్నారు అక్కడ, అంతా కూడా ఏం చేయట్లే. కానీ మన దగ్గర మన ఇండస్ట్రీలో అది స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు, రైటర్ల మీద ఎక్కువ. ఇప్పుడు నువ్వు మనం లాస్ట్ ఎపిసోడ్ లో తిమ్మరసు గురించి అన్నావు చూడు, ఇది ఒక మంచి అటెంప్ట్ అని, కాన్సెప్ట్లు కొత్తగా వస్తున్నాయి, అవును అదైతే ఒప్పుకుంటా. ఈ టిపికల్ ఏమంటారు హీరో నాన్న విలను, హీరో బీదవాడు, వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు, హీరో నాన్న డిఫాల్ట్ విలన్, వాడు గుండాలను పంపించి కొడుతు, ఆ టెంప్లెట్ ఒకటి ఉంది చూడు అది పోయింది. కానీ నువ్వు అన్నట్టు దాన్ని ఏమంటావు నువ్వు, ఆ ట్రోప్లు ఇంకా ఉన్నాయి, కాన్సెప్ట్ మారినా కానీ ఆ ట్రోప్లు ఇంకా వాడుతున్నారు మన దాంట్లో. ఐ హోప్ అది మారుతుందని తొందరగా. రైటర్ల మీద ఇన్వెస్ట్ చేస్తే తొందరగా మారిపోతుంది. అవును, ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫోర్స్ చేస్తారు ప్లాట్ పాయింట్స్, బాగా ఫోర్స్ చేసి సార్ ఇక్కడ నేను రైట్ తీసుకుంటున్నా సార్ తిప్పుకో అది కపటదారి రెఫరెన్స్, మీరు ఆ ఎపిసోడ్ తప్పకుండా వినాలి. అదే, సో ఈ సినిమాలో ఈ పాయింట్ లో హీరోని కుటుంబం అపార్థం చేసుకోవాలి, ఆడియన్స్ కి హీరోతో సానుభూతి రావాలి హీరో మీద అని చెప్పేసి, ఇంకా మిగతావన్నీ అది దానికి అడ్జస్ట్ అయ్యేటట్టు ఇట్లా బాగా ఫోర్స్ చేసి ఇట్లా వెల్డింగ్ చేసి ఇట్లా పెడతారు. అది బాగుండదు అట్లా చేస్తారు, అది న్యాచురల్ కూడా రాదు. సో మొత్తానికి బ్రో ఈ సినిమాలో మనం నేర్చుకున్నది ఏంటి? అదనమాట అది నేర్చుకున్నా నేను. రేటింగ్ దగ్గర వచ్చేసి మనం అరటికాయలు ఇవి కాకుండా ఈ నేను ఒకటి కొత్తది తీసుకున్నాను, బొప్పాస్కాయలు. ఈ ఎపిసోడ్ ఈ సినిమా నేను ఇంకా దరిద్రం ఏంటది, మాడిపోయిన దోశ వడియాలు. నువ్వు ఎప్పుడైనా తిన్నావా దోశ వడియాలు? ఎండాకాలంలో పైన వేస్తారు, బ్రౌన్ కలర్ లో ఉంటాయి, దోశ వడియాలు అంటారు, దోసకాయ తోటి చేస్తారు వడియాలని. నాకు దోసకాయలు ఇష్టం లేదు అందుకని. నువ్వు ఆ వడియాలు తిను, నువ్వు దోసకాయలు నచ్చకపోయినా అంటే నీకు దోసకాయ టేస్ట్ రాదు, అది జబర్దస్త్ నచ్చుతుంది. ఈసారి మా ఇంట్లో చేసినప్పుడు నీకు పంపిస్తావు పొట్లం. షూర్. మనకి వంకాయ పడదు కానీ గుత్తొంకాయ మాత్రం బాగా ఇష్టం. అది అట్లా సేమ్. సో ఎన్ని వేస్తావు? మాడిపోయిన దోశ వడియాలు 3 10కి 3. అది కూడా చాలా కష్టపడి ఇస్తున్నాను నేను, నాకు ఆ హీరో ఇష్టం కాబట్టి ఇస్తున్నాను నేను. సో మీరు మా ఎక్కువ చేయకు, నువ్వెన్నేస్తావు అదే చెప్తున్నా. మా లాస్ట్ ఎపిసోడ్ లో మీరు వినుంటే మీకు అర్థమయ్యేది మేము రేటింగ్ ఎట్లా అప్రోచ్ చేస్తాం అనేది. బేసిక్ గా సినిమా టైటిల్ ఇట్లా హీరో క్యారెక్టర్ పేరు మీద పెట్టేస్తే కొన్ని మైనస్ పడతాయి అంతే. సో టక్ జగదీష్ అని పెట్టారు, మైనస్ కొన్ని బొప్పాస్కాయలు. ఇంకా అక్కర్లేని పాటలు పెడితే హీరోయిన్ కి పావల కంటే ఎక్కువ రోల్ లేదు, అది ఇంకో మైనస్ బొప్పాస్కాయ. అది అక్కర్లేని పాటలు ఇంకో బొప్పాస్కాయ మైనస్ అవుతుంది. ఇలా యాక్టింగ్ స్కిల్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, అసలు కంటికి అందంగా ఏదో ఒకటి కనబడాలి, మరి ఏది లేదు అంటే కష్టం అవుతుంది. సో హీరోయిన్ దగ్గర కొన్ని సిగ్మా రూల్స్ చూపించినందుకు నేను +2 ఇస్తాను. అంటే 5 ఇస్తున్నావు నువ్వు? లేదు, జస్ట్ +2. 0 నుంచి కదా మొదలు పెడుతుంది, 0 నుంచి +2. ఎస్పెషల్లీ ఎక్కడైతే నువ్వెవరు కొంచెం వెనక్కి వెళ్ళి అంటాడు, అది అట్లా ఉండాలి అట్లా. సో దానికి +2. పూర్తిగా చూస్తే ఒక 3. హే, మొదటిసారి మనం ఇద్దరం ఒకే రేటింగ్ ఇచ్చాము. ఇది థైగా పాడ్కాస్ట్ చరిత్రలోనే ఇది అసలు 4 ఎపిసోడ్ల చరిత్ర ఇది.
4 ఎపిసోడ్ల ఇండస్ట్రీ ఇక్కడ. సో అదనమాట టక్ జగదీష్. టక్ జగదీష్. ఇంకా అసలు రహస్యం మీకు చెప్పలేదు, టక్ జగదీష్ అనే మూవీ పేరు ఎందుకు వచ్చిందని. అసలు వాడి పేరు టక్ జగదీష్ అని ఎందుకు పడిందో మీకు చెప్పలేదు, ఎందుకంటే అది విని కూడా మీకేం పెద్ద ఫరక్ పడదు. అది అనుకో పెద్ద ఓ కథా కార్యక్రమం ఏమీ లేదు, అదేదో అట్లా ఉంటుంది అంతే. సో బ్రూట్, ఇంతకీ టక్ జగదీష్ వాళ్ళ నాన్న చిన్నప్పుడు ఏం చెప్పాడు తెలుసా? తెలుసు. థై గ్యాప్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. పంచండి. Okay, you are not going anywhere without following us on our socials. Instagram @_ThaiGap, Twitter @ThaiGap, and Facebook ThaiGap it is. Or why not write email to us, mindthigap@gmail.com. For other people who only use Apple, you can also give us a rating and leave a comment on our Thigh Gap podcast. Because you know what all doctors say, Thigh Gap podcast. Subscribe and share.